ఈవీవి గారితో మీరు చాలా సినిమాలు చేశారు. అప్పట్లో జంబలకిడి పంబ ఒక సెన్సేషనల్ మూవీ. సో దాంట్లో మీ పాత్ర గురించి దాని గురించి చెప్పండి. ఆ సినిమాకి ఒక గమ్మత్ చెప్పనండి. ఇప్పుడు ఏదో దాచినారని ఆయన లేడు కదా అని చెప్తున్నాను కాదు. ఆ సినిమా ఆయనకి చూపించారు. ఇలాంటి సినిమాలు తీసుకుని బతికే బతికలు లంజతానం చేసుకుని బతికితే బెటర్ అన్నాడు ఆయన. మరి అదే దాచినా అంటారు. మళ్ళీ దాని 100 days ఫంక్షన్కి వచ్చి అరగంట సేపు మాట్లాడేదాన్ని. పాముగుర హోటల్ జరిగింది మద్రాసు. అలాగా ఈవి సత్యనారాయణ తీసిన 4-5 సినిమాల్లో లేనండి అంతే. మొదటి సినిమా నుంచి చివరి సినిమా దాకా ఉన్నాను. కొద్దిగా కోపం ఎక్కువగానండి, కొంచెం టక్కన ఇరిటేట్ అవుతాడు. డైరెక్టర్గా నన్ను నా గురించి చెప్పాలంటే చాలామంది డైరెక్టర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లు చాలా మంచి వేషాలు వేయించారు నాతో. కానీ ఈవి సత్యనారాయణ నన్ను పిండేశాడు. చేయని వేషం లేదండి ఆయన దగ్గర. మీరు తీసుకోండి, మీకే తెలుస్తాయి కదా. మొదటి సినిమా చెవులో పూ దగ్గర నుంచి కత్తికాంతారా దాకా చేశాను అన్ని సినిమాలు. మంచి డైరెక్టర్ అండి, మంచి విజన్ ఉన్నటువంటి వాడు, ఉన్నటువంటి వాడు. తర్వాత ఏంటంటే శ్రమ పడతాడు. రోజు 3 దాకా డిస్కషను. అప్పుడు పడుకున్న వాళ్ళు 6:30 లేచేసి 7:30 కల్లా షూటింగ్కి వచ్చేసేవాడు. అంటే ఆయన దగ్గర ఒక 4-5 రైటర్లు పెట్టుకునేవాడు అండి. వాళ్ళని చక్కగా పే చేసి వాళ్ళకి సినిమాకి ఆ రోజుల్లోనే ₹1,00,000 ఇచ్చేవాడు ఒక్కొక్కడికి. నాకు తెలుసు ఆ సంగతి. పెట్టుకుని ఏం చేసావంటే రేపు తీయబోయే సీన్ ఇదయ్యా, నీ భావం నువ్వు రాయని 4గురితో రాయించేవాడు. 4 రకాలు విని ఎవరిది బాగుంటుందో వాళ్ళు పెట్టుకోవడం, లేకపోతే దాంట్లో కాస్త దీంట్లో కాస్త తీయటం. వాడు రాసింది వీడు రాసింది అంటూ తను రాసుకున్న దాంట్లో తను ఉన్నది అన్నీ కలిపి సీన్ తయారు చేసేవాడు. అందుకనే ఇందాక కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను, పక్కన ఎప్పుడు వాళ్ళిద్దరూ ఉండాలండి. అప్పుడు ఏమవుతాయంటే భావాలు బాగా ఒకరికొకళ్ళు చూసి చెప్పుకుంటారు కదా. అప్పుడు ఏమవుతుందంటే, లేకపోతే ఏమవుతుందంటే తను చేసిందే గొప్పతనం ఉంటుంది అనకూడదు. కానీ చివరిలో ఇప్పుడు విశ్వనాథ్ గారు, జంజాల గారు, ఈవి సత్యనారాయణ గురు వాళ్ళందరూ ఏమిటంటే సోలో అయిపోయారు, అదే మోనో అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు బయట కో-డైరెక్టర్లతో కానీ మా పబ్లిక్తో కానీ ఎవరితోనైనా ఓ డిస్టెన్స్ మెయింటైన్ చేశారండి. ఒక స్టేజ్ వచ్చేప్పటికి డైరెక్టర్ గారు మనం దూరంగా ఉండాలి, ఆయన డిస్టర్బ్ చేయకూడదు. అలాగా దాంతో ఏమైపోయిందంటే ఎవరితో కాంటాక్ట్స్ లేవు. డిస్కషను, సజెషన్స్ ఇలాంటివి ఉండేవి కాదు. దాంతో ఏంటంటే వాళ్ళు చెప్పిందే వాళ్ళకి నచ్చిందే, వాళ్ళకి ఆలోచన వచ్చిందే చేసేవారు. దాంతో మొనాటిని ఏర్పడేది. అంతకంటే ఏం లేదు. అందుకనే నలుగురితో ఉండే అదే చెప్పేవాడు. ఇవి సోలో చెప్పగలం అయ్యా. రాఘవేంద్ర గారు 100 సినిమాలు తీశాడు, ఆయన తెలీదా ఏ సీన్ ఎంత ఉంటే బాగుంటుంది, ఏ డైలాగ్ ఏంటి. ఎవరో వాళ్ళని పరిచయం వాళ్ళని ఉన్నోళ్ళని పెట్టుకుని డిస్కస్ చేయటం, రైటర్స్ పనిచేయటం అలా ఉండాలి. అది ఉంటే మంచిది అని చెప్తుండేవాడు. అలా డిస్కస్ చేయడం బాగా. జంబలకిడి పంబలో లేడీ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్స్ రివర్స్ అయిపోతాయి కదా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి. సో ఆ క్యారెక్టర్ గురించి మీరు ఆ క్యారెక్టర్ ఏముందమ్మా, నాకు మొదటి నుంచి నేను చెప్తున్నా కదా, నాకు వేషం చేస్తున్నాననే తప్ప నేను ఎలా ఉంటానని నాకు ఆలోచన లేదు. రిలీజ్ అయిన తర్వాత మీలాంటి వారు 10 మంది చూసి బాగా చేశారు కోట అనాల్సింది తప్ప నాకేదో బ్రహ్మాండమైన వేషం, ఇది బ్రహ్మాండమైన పేరు వస్తుందని యథార్థంగా నాకు మీరు నమ్మకండి నేను ఎప్పుడూ అట్లా ఆలోచించుకోను. చేస్తున్నది ఎలా ఉంటుంది, నేను కష్టపడి చేయాలి అంతే. ఎలా ఉంటుంది అనేది బయట ఎలా ఉంది అనేది బయట పబ్లిక్ చెప్పాలి. ఎలా ఉంటుందనే ఆలోచించుకుంటాను.
అంటే మీరు అంటే మీ క్యారెక్టర్ ఒకటనే కాదు, ఇప్పుడు అందరి క్యారెక్టర్స్ కూడా మారిపోతూ ఉంటాయి. అన్నీ మారుతాయి. సో అది చేస్తున్నప్పుడు మీరందరూ మ్యూటెడ్ మొత్తం ఎలా ఉండేది? ఇప్పుడు జంజాల గారి దగ్గర, ఈవి సత్యనారాయణ దగ్గర ఒక గొప్పతనం ఏంటంటే మనం యాక్ట్ చేయక్కర్లేదండి. వాళ్ళ సీన్ చదివి వినిపించే పద్ధతిని చూస్తేనే మన నవ్వు వచ్చేస్తుంది అక్కడే వింటుంటే. ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఏ రకంగా చెప్పాలి అంటే అని మూడొంతులు మాడ్యులేషన్ వాళ్ళే చెప్పేవారు. కోట 5 ఇదే డైలాగ్ అని చెప్పేవారు. ఆయన నేను ఎలా చెబుతానో కొంచెం ఇమిటేట్ చేసేవాడు. ఇమిటేషన్ అంటే ఆయన చెప్పేవాడు అలా, మనం అది పట్టుకుని దాన్ని కాదు దాని మీద డెవలప్మెంట్ ఆర్టిస్టులం కదా తప్ప చాలా ఇదండి. జంబలకడి బొంబాయి ఏంటి, ఆమె సినిమా ఎలాంటిదండి, ఆ క్యారెక్టర్ చేయడానికి ఎంత దమ్ము ఉండాలి. ఊరికే పెట్టలేదా నిన్ను, క్యారెక్టర్లో దమ్ము ఉండాలి. దమ్ము అంటే ధైర్యం ఉండాలి. ఓ సంవత్సరం పాటు మీరు నమ్మకపోండి, ఆమె సినిమా తర్వాత ఆడవాళ్ళు నన్ను సరిగ్గా చూసేవారు కాదు, కోపంగా ఉండేవారు, కొంతమంది అసహించుకునేవారు కూడా. అంత ఇంపాక్ట్ పడింది ఆ వేషం. ఆ ప్రవర్తన కూడా అట్లా ఉంటుంది కదా మరి దాంట్లో. అలాంటివి అలాగే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, హలో బ్రదరు, అండ్ ఆవిడ వస్తుంది, ఆయనకి 2 సోమన్ బాబు, వాణిశ్రీ, జాన, ఈవిడ శారద గారు. తర్వాత అండి వాళ్ళల్లో చిన్నవాడు పెద్ద యాక్టర్ అనేది లేదు. సోమన్ బాబు గారితో జాగ్రత్త అనేవారు. అంటే జాగ్రత్త అంటే మీ జోకులకి కూడా ఆయన దగ్గర ఎక్కువ వేయకండి, కాస్త ఆయన సిన్సియర్గా ఉంటాడు, క్యారెక్టర్లు అట్టుకొని. ఆయన చిన్న చెట్టు కింద కూర్చొని గొడుగు పెట్టుకునేవాడు, మాకు నవ్వు వచ్చేది, ఏంట్రా గొడుగు అని. ఆయన నడకలే గొడవ చేస్తాడు. కామెంట్ చేయలేదు మీరు? ఆయన ఏంటండి అంటే ఆయన అలవాటు అనమాట, పైనుంచి ఏమన్నా దుమ్మది పడద్ది, చింత ఆకులు అవి రాలుతాయని. ఆయన అందుకని నీళ్ళ మునిగి లేచినా కానీ ఒకటిగానే ఉంటుంది ఇగ్గు. అంటే ఆ రోజులో అంటే సత్యనారాయణ గారి దాకా కూడా ఆ రోజుల్లో సినిమాలు 5 రకాలు అండి, 6వ రకం సినిమా లేదు. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్. 5 రకాల సినిమాలు. ఎవరన్నా ఏమంటే మీరు వేయాలనుకున్న వేషాలు ఏమన్నా మిగిలి అంటే బలానా చారిత్రాత్మకంలో బలానా వేషం వేయాలని ఉందయా, లేకపోతే అదని చెప్పుకున్నారు, అంతవరకే. నటనలో కూడా అలాగే ఉండేది. సాహిబ్ వేషం వేసామనుకోండి, ముస్లిం వేషం, మీకు ఇస్తే మాకి తింటాం, మాకి పెడితే మీకు పెడతాం, ఇలా ఉండి మీకు మాకి అని. పొలిటికల్ క్యారెక్టర్ వేస్తే సోదరి మనులారా, మహానుభావులు అలా ఉండేది. ఆ స్టైల్ కూడా అలాగే ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. అంటే ఆ రోజుల్లో సినిమా ప్రభావం మనుషుల మీద ఉందండి. అందుకని వాణిశ్రీ చీరలని, సాధన కట్టని అవన్నీ వచ్చినాయి. పిచ్చోళ్ళం మేము, రామారావు ఎలిఫెంట్ బాటమ్ అని ఇంత వేసేవాళ్ళం. కాలర్స్ కూడా బ్రాడ్ కాలర్స్. ఆయన నడుస్తుంటే దుమ్ము లేచేది ఆ ప్యాంట్ ఇంత లూజ్ మీద. పిచ్చోళ్ళు ఆ సినిమా చూసి వచ్చి జయప్రద గారితో వాళ్ళతో డ్యాన్సులు చేసేవాడు కదా. రామారావు ఎలా ఆడారంటే దుమ్ము రేయి కొట్టాడు అనుకునేవాళ్ళం. అంటే అది ఆ రోజులు అలా సినిమా అంటే మన విఠలాచార్య గారి సినిమాలు వాటి యొక్క ప్రత్యేకత వాళ్ళకు ఉండేది. ఒక్కొక్కళ్ళు దాస్ గారు, కేఎస్ఆర్ దాస్ గారి సినిమాలు, అలాగే ఈవి సత్యనారాయణ సినిమా బాగా. అది కూడా కాకుండా కాస్త పర్సనల్గా నేనంటే ఇష్టం అండి. ఈ సినిమాలో భలే ఉంది, ట్రిక్ ఫోటోగ్రఫీ భలే ఉంది రానేవాళ్ళం. ఇప్పుడు గ్రాఫిక్స్ అంటున్నారు, చంటి పిల్లని పలకరించిన కదా. తేడా అండి. డైలాగ్ చెప్తుంటే అనేవాడు మహానుభావులు పెద్దవాళ్ళను నోటి వాక్యాలు, మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ అవుతారండి అయ్యా అనేవాడు. మోహన్ బాబు గారి సినిమా ఒకటిను, విజయవాడలో హోటల్ అది ఉంది, ఆయన పేరు మర్చిపోయానండి, మంచివాడు పాపం. ఆయన సినిమా ఒకటి చేశాడు ఆయన, అది దాంట్లో 2 చేశాను.
ఆ రోజుల్లో ఆయనదే ఒక ప్రత్యేకత. ఏముందండి నాకు కొత్త ఆ రోజుల్లో. మోహన్ బాబు గారే జాగ్రత్త చేయవా, ఫస్ట్ టైం ఇస్తున్నాను నీకు మాంత్రికుడి వేషం, అది ఇది రంగారావు వేయాల్సిన వేషం, ఇలాగా కొంచెం మోహన్ బాబు గారు ఎక్కువ భయపెడతాడు కదా క్యారెక్టర్ గురించి చెప్పడం కంటే. అలాగే ఉండేది. నేనేం పెద్ద భయపడేం లేదండి. మొదటి రోజునే అన్నాడు ఆయన, వెట్లాచారి గారు, చాలా బాగుంది మీరు ఆ గెటప్లో వస్తుంటే పెద్ద ఆయన జ్ఞాపకం వచ్చాడు అలా అంటుండారు. మోహన్ బాబు కూడా బాగా మెచ్చుకునేవాడు, బాగా చేస్తున్నావా కోట అనేవాడు. ఆయన మోహన్ బాబు గారు కూడా కాస్త మాట కర్కశంగా ఉంటుంది కానీ మనసు మంచిదేనండి పాపం. సో మీరు సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సిఎస్ రావు గారితో కూడా చేశారు అష్టలక్ష్మి వైభవం. సిఎస్ రావు గారు ఆయన గొప్పతనం చెప్పాలంటే, నాకు తెలియదు కదా ఇంత లెంగ్త్ ఉంటుంది ఫిలిము, లోడ్ చేస్తే ఇంత ఇన్ని అడుగులు పొడుగు ఉంటుంది, మనకేం తెలియచావదు అప్పుడు. అంతా ఇంతలా మేకప్ అందరు చేసుకుని వస్తే రాగానే కూర్చోబెట్టి సీన్ నిజంగా కెమెరా ముందు చేస్తున్నట్టు ఒక రిహార్సల్ చేద్దామయ్యా అనేవాడు. ఓ రోజు నేను, సత్యనారాయణ గారు, గిరిబాబు, ఇంకెవరు ఉన్నారండి, వంకాయలు సత్యనారాయణ, ఇలా 7-8 మంది ఆర్టిస్టులు ఉన్నాం. రిహార్సల్ చేయించాడు సీన్ అంతా రిహార్సల్ అయిపోయింది, బాగా చేశారన్నారు. ఆయన మాట్లాడుతున్నారు, ఒక చిన్న కచక్ ఒక చిన్న సౌండ్ వచ్చింది. ఏంటి ఆ సౌండ్ అని అనుకున్నాను. జేబులో తీస్తే స్టాప్ వాచ్. తను చూశాడు, 40 సెకండ్లు ఎర్లీగా అయిపోయింది అయ్యే సీను అన్నాడు. అంత క్యాల్కులేటెడ్ డైరెక్టర్ అండి గిరిబాబు గారిని. గిరిబాబు, నువ్వు మాట్లాడుతుంటేనే గొప్ప స్పీడ్ ఎక్కువయా, డైలాగ్ అంత ఇది పౌరాణికం, అంత స్పీడ్గా చెప్తే ఎలాగా, నీ వల్లే ఆ సెకండ్లు తొందరగా అయిపోయింది, కాస్త జాగ్రత్తగా సెటిల్డ్గా చెప్పు అనేవాడు. అంత ఇదండి. తర్వాత సత్యనారాయణ గారు ఓ రోజు అనుకోకుండా 8:30 అయింది రాత్రి, ఆయన క్లోజ్ తీయాలి వచ్చింది. సత్యనారాయణ గారు తీస్తున్నాడు, యాక్షన్ అన్నాడు, మళ్ళీ 1 more అన్నాడు, 3 సార్లు చేశాడు. ఆ రోజుల్లో థర్డ్ టేక్ తింటాం అంటే మాటలు కాదు కదా, ఫిలిం తినేస్తున్నాం అనే భయం ఉంటుంది ఆర్టిస్ట్ కూడా. ప్యాకప్ అన్నాడు. ఏంటి రావు గారు, చేద్దామండి, ఇంకోటి చేద్దామండి. కాదులే, ఇప్పుడు అయిందే టైము, ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి, ఈ టైంలో చక్కగా స్నానం చేసి 2 పెగ్గులు వేసుకుని హాయిగా రెస్ట్ తీసుకునే టైం. ఇప్పుడు పలకమంటే ఏం పలుకుతుంది, రేపు పొద్దున్నే అరగంట ముందురా ఫస్ట్ షాట్ నేను తీస్తాను, తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తా అన్నాడు. అలాగే ఆయన వచ్చాడు, గబగబా రాగానే రా అన్నాడు. అమ్మన్నాడు. జూనియర్ ఆర్టిస్టులు చెప్పాడు, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచున్నారో ఎలా ఉన్నారో గుర్తుపెట్టుకుని వెళ్ళి కాఫీ టీ వద్దాయి రండి, మళ్ళీ వచ్చి కరెక్ట్గా టైం ఉంచోవాలి అనేవాడు. తర్వాత 12 మంది ఆర్టిస్టులు ఉన్నాడు రోజు సెట్లో. ఆయన కెమెరా మీద ముందు కూర్చున్నాడు, చేస్తున్నాడు. 12 మందికి యాక్షన్ చెబుతూనే ఉన్నాడు, డైలాగ్ ప్రాంప్టింగ్ ఇస్తూనే ఉన్నాడు. చేతిలో లేదు స్క్రిప్టు, ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు పౌరాణికం. ఎంత జ్ఞాపక శక్తి చూడండి. ఇక్కడ డైలాగ్ ఉండాలయ్యా, ఈ సీన్లో మిస్ అయింది అనుకుంటున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చేసి ఆ స్క్రిప్ట్ పట్టుకుని టపా తిప్పుతున్నారు. రే కాగితాలు తిరిగిపోతాయి, ఆ 32వ పేజీలో లాస్ట్లో ఉంటుంది చూడు సీను, డైలాగ్ అన్నాడు. అంత జ్ఞాపకం ఉందండి. గ్రిప్ మీద, స్క్రిప్ట్ మీద అంత గ్రిప్ అండి. తర్వాత ప్రెస్ వాళ్ళకి ఇన్ని రీళ్లలోనే ఈ సినిమా తీస్తున్నానని చెప్పేవాడు. 1 రీల్ ముందే తక్కువే అయ్యేది, ఇంత టైంలో తీస్తున్నాను అనేవాడు. కరెక్ట్గా టైం వచ్చేది సినిమాకి. అంత క్యాలిక్యులేటెడ్ అండి. బిఏ లిట్ ఆ రోజుల్లో లిటరేచర్ అనేది పెద్ద గొప్ప. ఆ రోజుల్లో కె రాఘవేంద్రరావు బిఎస్సి అని వేసుకునేవాడు ఆ రోజుల్లో. ఆయన తర్వాత మానేశాడు, పిల్లలు కూడా చదివేస్తున్నారని చెప్తున్నానండి. ఆయన రావు గారు, శేషరావు, నాకు తెలిసినంత వరకు అలాంటి డైరెక్టర్తో నేను యాక్ట్ చేయలేదండి.
అంత అంటే ఆ గ్రిప్పు, స్క్రిప్ట్ మీద గ్రిప్పు. ఇప్పుడు ఇంకా ఈ సత్యనారాయణ గారు అంత ఇదైనా ఆయన కూడా చేతిలో స్క్రిప్ట్ పెట్టుకుని మడత పెట్టుకుని ఉంటారు షార్ట్ డివిజన్ చేసి. అది చూసి నెక్స్ట్ షాట్ రెడీ పెట్టేవాళ్ళు. తర్వాత కమాండ్ అండి కెమెరామెన్కి కూడా నెక్స్ట్ షాట్ ఇదే కోట ఇటు వస్తాడు, బ్రహ్మాండం ఇట్టుంటాడు, లేకపోతే వాడు ఇట్టుంటాడు. ముఖ్యంగా ఈ సీన్లో కనపడాల్సింది వాడు అలా లెన్స్ వేసి కెమెరా పెట్టి రెడీ చేసి షాట్ అనేవాడు. అంత కమాండ్గా ఉండేది అయింది. వాళ్ళు అలా పెట్టేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ఆ షాట్ అయ్యేదంటే రెడీ, వెకేట్ చేయండి ఒకసారి సైలెన్స్ అని పక్క పంపించి ఓ పావుగంట టైం తీసుకుని లైటింగ్ చేసి రెడీ అనగానే ఆ క్లోజ్ తీయటం, 5 నిమిషాల్లో క్లోజ్ తీసేవాడు. ఏంటంటే మనకు అర్థమయ్యేది కాదు. ఏంటంటే అది అలాగే బాగుండకపోతే 10 సార్లు తీస్తారు. ఆ రోజుల్లో అలా కాదు కదా. ఆయన అంత తీసాయంటే ఇక పక్కా. సో ఇప్పుడు మీరు 1985 నుంచి చేస్తూ వచ్చారు, 2000లో కూడా మీరు మూవీస్ చేశారు. సో అప్పుడున్న డైరెక్టర్స్కి ఇప్పుడున్న డైరెక్టర్స్కి డిఫరెన్స్ ఏంటి, ఎలా ఉంది? అప్పుడు టెక్నాలజీతో సహా వాళ్ళ చేతిలో ఉండేదండి, డైరెక్టర్ చేతిలో అంటే ఆయన బ్రెయిన్లో. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వేరు. తర్వాత ప్రతివాడు కెమెరామెన్ మీద ఆధారపడటం, అలాగే ఈ డైరెక్టర్ల మీద ఆధారపడటం, ఫైటర్ల మీద ఆధారపడటం. ఇప్పుడు డైరెక్టర్లు ఉన్నారనుకోండి, ఆ రోజుల్లో ఏంటంటే ఈ ఫైట్ ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పేవాడు డైరెక్టర్. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు సినిమా ఉందనుకోండి, 120 నిమిషాలు ఉంటుంది. 2 గంటల 10 నిమిషాలు, 2 గంటల 12 నిమిషాలు అట్లా ఉంటుంది. 15 వేసుకోండి. అందులో సాంగ్స్ ఒక 40 నిమిషాలు పోతాయి. ఇప్పుడు డైరెక్టర్లు ఏంటి, కాస్ట్యూమ్ కృష్ణ గారు అని ఉన్నాడు. ఆయనకి ఎందుకు పేరు వచ్చింది? డైరెక్టర్ పిలిచి ఇదే సిచ్యుయేషను, ఇలా చేస్తాను, దీనికి కావాల్సిన డ్రెస్ తయారు చేయి అంటే ఆయన గుర్తు తీసుకొచ్చేవాడు. 2 రకాలు, ఏది బాగుంటే అది పెట్టేవారు. అందుకని ఆయనకి కాస్ట్యూమ్ కృష్ణ అని ప్రత్యేకమైన పేరు. ఇప్పుడు ఎవరైనా అంటే ఏం చేయాలి, కాస్ట్యూమ్ అంతే, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్. అలా ప్రతివాడికి గుర్తుండేదండి. ఆ కమాండ్ మొత్తం సినిమా అంతా బ్రెయిన్లో ఉండేది, డైరెక్టర్ బ్రెయిన్. ఇప్పుడు అదేం లేదు కదా. 40 నిమిషాలు పాటలు, ఆ పాటల్లో డైరెక్టర్ చేసేది ఏం లేదు. హీరోను డైరెక్టరు ఇట్లా అన్నాను, కోపం కాదు, జరుగుతున్న విషయం చెప్తున్నా. హీరోను డ్యాన్స్ డైరెక్టర్ కూర్చోవడం, బలాన్ సినిమాలో బలాన్ సాంగ్ ఉందండి, ఆ టైప్లో ఉండాలి, ఈ టైప్లో ఉండాలి, వాళ్ళు చెప్పి నేను తీయటం. అలాగే ఫైటర్లు, హీరోను ఫైటర్ కూర్చుని ఆ టైప్ ఆఫ్ ఫైట్ బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ ఫైట్ బాగుంటుంది, ఆ సినిమాలో చూసారా అది ఉండాలి, ఆ టైపు అయితే అది చేయటం, వీళ్ళు తీయటం. అది ఒక అరగంట పోతుంది. 40 గంట పోయింది. ఇక 30 నిమిషాలు. ఆ 30 నిమిషాలు డైరెక్ట్ చేస్తాడు. ఇక ఆ 30 నిమిషాలకు కోట్లు ఇస్తారు. ఆ చేసిన దానికి కోట్లు తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, తీసుకునే వాళ్ళు తీస్తున్నారు, ఇస్తున్న వాళ్ళు ఇస్తున్నారు. అది విమర్శ కాదండి. దాని తగ్గట్టుగా ట్యాక్స్ కడతారు. తగ్గ ఊరికే కాదు కదా. ఎంత తీసుకున్నా వాళ్ళు చక్కగా ట్యాక్స్ కట్టుకుని వాళ్ళ లైఫ్లు. అదే చిన్న సినిమాలు ఉండేవి. సినిమా ఒక కంట్రోల్ ఉండేది అప్పట్లో, ఇప్పుడు లేదు. ఇప్పుడు రామానాయుడు గారు ఉన్నారనుకోండి, ఆ రోజుల్లో ప్రేమనగర్ సినిమా తీసినప్పుడు చాలా కాస్ట్లీ సినిమా. అప్పుడు ఎలా అనేవారంటే భారీ వర్ణ చిత్రం అనేది పెద్ద పేరు ఆ రోజుల్లో. అంతే, ఎంత అయింది ఏంటంది ఎవడికి తెలీదు. తర్వాత పాపం ఎప్పుడన్నా రామానాయుడు గారు స్టూడియో ఇది ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడుతుంటే, ఆ రోజుల్లో ఆ సినిమా చాలా ఖర్చు పెట్టి తీశాను, ఆ సినిమా దెబ్బతింటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చేది, అలా చెప్తారు. కానీ ఇంత అయిందని కూడా చెప్పడు ఆయన. మరి ఇప్పుడు అన్నీ అనౌన్స్ చేస్తున్నారు కదా. సరే, ఇక అదే చెప్పేదండి నేను. చెప్తేనేమో క్రిటిసైజ్ చేసామంటారు. అందులో నాలంటాడు మాట్లాడితే మరి, ఎందుకంటే ఉన్న మాట డైరెక్ట్గా మారుతాను కదా. ఇప్పుడు అసలు
ప్రొడ్యూసర్లు ఎవరు ఉన్నారండి సరిగ్గా? సినిమా అంటే తెలిసిన ప్రొడ్యూసర్లు ఎంతమంది చెప్పండి? ఆ నాయుడు గారు ఏడి, ఆ జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఏడి, ఆ పిఏపి సుబ్బారావు ఏడి, వాళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్లు ఏరి ఏది అసలు రేపు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, ప్రొడ్యూసర్కే తెలియదు కదా. సినిమా మొదలెడుతున్నామంటే వాళ్ళే ముందు మైకి పట్టుకుని 300 కోట్లు అవుతుందండి, ఏం పర్లేదు, ఇంకో 5-6 కోట్లు ఎక్కువైనా భరిస్తాం, తీయాలి, నాకు సినిమా బాగుండాలి, నాకు నచ్చింది కదా, ఆయనకేదో నచ్చింది తీసేది మొట్టమొదటి సినిమా డైరెక్షను, ఆయన ప్రొడ్యూస్, మరి ఏం చెప్తాం? అలా మారిపోయింది. రామారావుని తీసుకుంటున్నారు ఎవరికైనా తెలుసా? నాగేశ్వరరావుని తీసుకున్నాడు ఎవరికైనా తెలుసా? కృష్ణ గారిని తీసుకున్నారు ఎవరికైనా తెలుసా? ఆ రోజుల్లో తీసుకున్నారు, ఇచ్చేవారు, అంతే, అంతవరకే. కాకపోతే మొరటుగా మాట్లాడుకోవాలంటే రామారావు 2-3 గంటలు ఎక్కువ పని చేసి రోజు 10 గంటలు 14 గంటలు పని చేశాడంటే ఊరికే చేస్తున్నాడా, డబ్బులు తీసుకోవట్లా, అంతవరకు ఉండేది కృత్యం. అలా అంతే, మార్పు అంటే ఇక అంతేనండి. వాళ్ళు ఇవాళ రేపు ఏంటండి, ఎంత పెట్టి చేశారు సినిమాని ఆడియన్స్ చూడడం. ఏది మంచి సినిమా అయితే చూస్తారు, మంచి కథ ఉందంటే. నువ్వు కాస్ట్లీగా తీసావనేది ఆ స్క్రీన్లో కనపడాలి, అంతేగాని చెప్తే వస్తుందా? ఇప్పుడు ఏదో లండన్ వెళ్ళి తీసుకొస్తారు, ఆ లండన్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సినిమా చూసే వాళ్ళలో? ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ చూడరు కదా అది. మరి బలి తీసాడరా అనుకుంటారు, అంతేగాని బాగా తీశాడు, మంచి కాస్ట్లీగా మంచి లొకేషన్ అనుకుంటారు తప్ప ఇంత అయి ఉంటుందని వాళ్ళకి తెలియదు కదా. అది నేను చెప్పేది. కొంచెం తక్కువలో ఉంటే కొంచెం 10 మంది బతకడానికి వీలవుతుంది. ఆ సినిమా సక్సెస్ అయిందనుకోండి, ఇంకో 2 సినిమాలు తీస్తాడు తక్కువ బడ్జెట్ అయితే. ఓ సినిమా పోయిందనుకోండి, తట్టుకుని ఇంకోటి కూడా తీస్తాడు. ఆ తట్టుకోవడానికి ఛాన్స్ లేదు. ఈసారి ఇక వీళ్ళు తీసే సినిమా ఒకసారి దెబ్బతిందంటే ఇడింతే, ఇక ఇంటికి వెళ్ళిపోవడమే. సో కంట్రోల్ ఉండాలి బడ్జెట్ మీద అంటే. దేని మీదైనా, ఇంట్లో ఫ్యామిలీలో మీదైనా కంట్రోల్ ఉండాలి. ఇటు బడ్జెట్కి, మనం ఉద్యోగం చేసేవాడికి బడ్జెట్ ఉండాలి. ఇప్పుడు మీ ఫ్యామిలీని ఎలా పోంచాలని మీ నాన్నగారికి ఒక బడ్జెట్ ఉండదు, మనకి ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలని. అలాగే నా ఫ్యామిలీకి నేను ఎంతగా వస్తుంది, నాకు నేను ఎంత ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఉండాలి, ఎంత నెరవేర్చుకోవాలి, లేదా ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఆలోచించను. నా సంగతి ఎలా ఉన్నా, నా పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళని జాగ్రత్తగా చూడాలి, వాళ్ళకి జాగ్రత్తగా ఏదో సంపాదించేట్టు పెట్టాలనే ధ్యాస ఉంటుంది కదా. అది లేని వాళ్ళు పర్సనల్గా చెడిపోతారు. అలా లేని వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఆ చెడిపోయిన వాళ్ళు ఎంత సంపాదించి, ఎంత పేరు డబ్బు అంతా సంపాదించినా చివరికి టికెట్లు కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేకుండా పోయారు. నటులే కాదు, రచయితలు, బోల్డ్ మంది టెక్నీషియన్స్. కాబట్టి లైఫ్ అయినా సినిమా అయినా ఏదైనా మనం చేసేది మన చేతిలో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి, లేకపోతే కష్టం. సో మీరు శత్రు సినిమాకి 17 టేకులు తీసుకున్నారు అని విన్నాను. 18 అండి. 18 టేకులు తీసుకున్నారు. నేను సినిమాకి వెళ్ళిన కొత్త అండి అది. అంటే కొత్త అంటే మరీ కొత్త కాదు, అప్పటికి బాగా ఫేమ్ వచ్చేసినటువంటి టైం. కోట అంటే ప్రతివాడికి తెలిసిపోయింది, సన్నివేశాలు చేస్తాడన్న ఒక టాక్ పడింది ఆ టైంలో. ఆ సినిమా అదేగా మీరు చెప్పేది, ఫోన్ ఎవడు కనిపెట్టాడరా బాబు అనేది, ఈ పైపులు ఎవడు కనిపెట్టాడరా బాబు అని. అది ఆ సీను, ఆ క్యారెక్టర్ గురించి కోడి రామకృష్ణ గారు చెప్తుంటే నాకే నవ్వు వచ్చేది. ఎందుకంటే ఆయన పర్సనాలిటీకి, ఆయన చేయటానికి చూస్తుంటే నవ్వు వచ్చేది. మన పర్సనాలిటీ వేరు, నేను దొనపోతులే ఉండేవాడిని. నా ముందు మరి ఆయన పుట్టాడులాగా ఇదిగా ఉండేవాడు. మరి అలా చేయాలంటే ఎలా నేను, నాకు అదొక అనుమానం. ఆయన చేస్తే బాగుంది, ఆయన పర్సనాలిటీ సూట్ అయింది, నాకు సూట్ అవ్వాలి కదా, నేను చేయగలగాలి కదా. కెమెరామెన్ గోపాలరెడ్డి గారు దానికి. సరే ఫస్ట్ టేకు అది, ఫస్ట్ షాట్ అది సినిమాకి. మీ అందరినీ
సలహా సంఘాల్లో పెట్టుకుని పందెపు గోళ్ళ వెళ్తుంటే మీరు ఇచ్చే సలహా ఇదంటాయా కాస్త కాలు తీస్తావా థ్యాంక్స్ 2 నిమిషాల్లో మీరు దీనికి ఈ సమస్యకి ఆన్సర్ చెప్పకపోతే మీ పేర్లు రాసుకుని ఆ జేబులో పెట్టుకుని బేడ మీద కింద దూతాను మిమ్మల్ని అందరిని జైల్లో పెడతారు. అక్కడ మీకు భోజనం దొరకదు, ఏం బెటర్ ఫుడ్. అగ్గిపెట్టలేదురా బాబు, అగ్గిపెట్టలేదురా ఆయన అనే డైలాగ్. అప్పుడు చేసిన సినిమా డైలాగ్ చూడండి, వాళ్ళకి కూడా జ్ఞాపకం ఉంది. అంటే అప్పుడు సినిమాలు ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు చెప్పడం అట్లా ఉండేది. అలాంటి టైంలో ఎంత చేసినా రాదు. 1 టేకు 2 టేకులు 3 టేకులు నా లైఫ్లో ఎప్పుడు తినలేదండి. అదే సినిమా 18 టేకులు తిన్నాను. రావట్లా. 1 మోర్ అంటున్నాడు ఆయన. అందులో ఆయన కొంచెం మరీ కాస్త గట్టిగా పట్టుకునే రకం. కొంతమంది డైరెక్టర్లు అంటే అంత చేసినా ఎంతకంటే రాదులే అని కొంచెం వదిలేస్తారు. ఆయన వదిలిపెట్టాడు. అంత ఫిలిం వేస్ట్ అయినా ఎంత టైం పట్టినా చేశారు. అలాంటి టైంలో గోపాలరెడ్డి గారు కోటాను ముందు అసలు లంచ్కి వెళ్ళిరా పో అన్నాడు. తర్వాత ఈయనతో అన్నట్టు అని కాస్త వదిలేయండి, మీరు చేయబోకండి, మీరు చేస్తుంటే వాడు బెంగపడుతున్నాడు, మీ పర్సనాలిటీ మీది వేరు అని ఏదో మొత్తాన్ని చెప్పాడు. సరే వచ్చా, లంచ్ చేసి వచ్చాను, చేశాను, టక్ మన ఓకే అయింది. చెప్పాను కదండి అన్నాడు. దొరికింది ఆ పట్టు ఇక అలాగా సినిమాలో ఇది అయిపోయింది. అది క్యారెక్టర్ ఆఫ్ డికేడ్ అయిపోయిందండి. కాకపోతే నేను కంప్లైంట్ కాదు కానండి, కోట రామకృష్ణ గారి దగ్గర ఎంత మొండోడో, ఎంత మంచి డైరెక్టరో, అంత హింసిస్తాడు కూడా మనిషిని, బాగా కష్టపెడతాడు. పంజరం అని ఒక సినిమా చేశాను. దాంట్లో మీనా నాకు వైఫ్గా చేస్తుంది. అంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ, చంద్రమోహన్ గారు ఫాదర్, ఆ ఫ్యామిలీ ఇబ్బంది మీద ఆయన అందరికీ విషయం ఇచ్చేసి చచ్చిపోదామని డిసైడ్ అవుతాడు. అది అమ్మాయి చూస్తుంది, కలపడం అది చూసి ఇది లాభం లేదు, ఇట్లా ఉంటే మా నాన్న అయిపోతాడు, ఆయన కోసమైనా మనం బతికిట్టడానికైనా ఇది చేయాలని అప్పుడు పెద్దవాడైనా వీడు చేసుకుంటానంటే వీడికి చేసేస్తాడు. వీడిని చేసుకుని వచ్చేస్తుంది. వాడేంటంటే ముసలి ఉండాడుకు, ఇదేమో చిన్నపిల్ల, దాన్ని ఏడిపించడం, ఏమి చేయలేకపోవడం, పొద్దున్నే లేవగానే జుట్టంతా అమ్మాయి జుట్టంతా పాడు చేయటం, చీరంతా నలిపేయటం, ఎవరిని అడిగి తప్ప తెల్లవారు నిద్రపోనేం లేదు నాన్న, అలా వ్యంగ్యం కాబట్టి అలా పెట్టడం. చాలా సినిమా అండి. ఓ రోజు నాకు ఇక్కడికి 30-40 కిలోమీటర్లు ఏదో పల్లెటూరు, ఆ పల్లెటూరులో సిగరెట్ కూడా దొరకదు, ఫోన్లు లేవు, ఏం లేవు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు లేవు కదా. 101 టెంపరేచరు. అపోలో హాస్పిటల్లో ఉన్నా, నా మిసెస్ కూడా ఉంది అప్పుడు. ముక్క నరసింహారావు అని ఉన్నాడే, చచ్చిపోయాడు నటుడు, ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన ఇంటి పేరు ముక్క, ఆయన నోటముడు ముక్క రాదు. వాడు నాకు కొడుకు వేషం, ఇంకో అతను వెళ్ళిన పొడుగు కానీ వాడు పోయాడు అన్నారు. వాడు అపోలో హాస్పిటల్కి వచ్చి లిటరల్గా లాక్కెళ్ళిపోయాడు నన్ను. ఆ ఫీవర్లో దారి పొడుగున వెళ్తుంటే మోషన్స్, మధ్య మధ్యలో కారు ఆపటం, ఇది చేయటం, అట్టాగే వెళ్ళా. డాక్టర్ గారు ఒక పక్కన సెలైన్ ఎక్కిస్తూ ఆడ పడుకోబెట్టే వరండాలో షార్ట్కి ఆ సెలైన్ బిట్టి తీయటం, నేను వెళ్ళటం, యాక్ట్ చేయడం, మళ్ళీ వచ్చి పెట్టించుకోవడం అట్లా చేశాను. శ్మశానంలో పడుకోబెట్టి ఆ కట్టెలు గిట్టెలు వేసి పెడతారు కదా, దాని మీద పడుకోబెట్టి ఆ అమ్మాయి 3 రోజులు తీసేయండి నన్ను అట్ట పెట్టి. మెట్టు ఎండ, కళ్ళు తెరవకూడదు, మంటలు, ఒళ్ళంతా పిడకలు కప్పి పెట్టాడు, మొహం కనపడుతూ. సార్ కానివ్వండి అంటే, సినిమా అండి అవ్వమంటే ఎట్ట అవుతుంది. పాప మీనా అక్కడికొచ్చి ఆడవడం, చేయటం, దాని మీద పట్టడం, ఊళ్ళో వాళ్ళ బొట్టు అది తీసేయటం, ఇవన్నీ ఏవో కార్యక్రమాలు మనకేం తెలుస్తాయి, ఆయనకి ఎట్ట తెలుస్తాయి, ఇవన్నీ పెట్టాడు.
సో అప్పట్లో డైరెక్టర్స్ కూడా అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అంటున్నారు కదా కొంతమంది. అదే ఇప్పుడైతే అసలు అప్పుడు ఏంటంటే ఫిలిం ఉండేది, ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రతివాడికి భయం. 2 టేకులు అంటే నాకు 2 టేకులు అంటే కొంచెం 2వ టేక్కి కొద్దిగా దడ వచ్చేది. 3 అన్నా అంటే ఇక అయిపోయింది. నాకు నేను నిజంగా గట్టి గిల్లుకుని నొప్పి తెప్పించుకుని ఆ ఫోర్స్ తెప్పించుకునేవాడిని మర్చిపోవడం కోసం. అది చాలా ఇప్పుడే ఉంది, ఫిలిం లేదు. పెద్ద ఒక్కొక్కటి 6 టేకులు. అన్నం తిన్నావా అనే చిన్న డైలాగ్ ఉందనుకోండి, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, అన్నం తిన్నావా, మళ్ళీ తిన్నాను 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 తిన్నాను. ఏమయ్యా ఎందుకే ఎన్నిసార్లు తీస్తున్నావు, ఏది బాగుంటే అది పెట్టుకుందామని. ఏది బాగుంటే అది పెట్టుకున్నాడితే ఆ డైరెక్టర్ ఎందుకు మేము చెప్పలేము. ఘంటసాల గారు బాగా పాడతారా, బాలసుబ్రహ్మణ్యం బాగా పాడతారంటే, బాలుగారు కూడా గాయకుడే, కానీ ఎవడైనా సరే ఘంటసాల గారే బాగా పాడతాడంటాడు. తర్వాత వాళ్ళు మర్చిపోతున్నారు క్వాలిటీ అండి అని. కెమెరా ఏంటంటే ఫిక్స్ చేసి పెడితే 100 సార్లు తీసినట్టుగా పడుతుంది. ఆర్టిస్ట్లో మనలో ఏంటంటే డైల్యూట్ అయిపోతుంటుంది. 1 టేకు 2 టేకులు 3 టేకులు దాకా పర్లేదు. తర్వాత నుంచి ఓపిక తగ్గుతుంది కదా, వాడికి విసుకొస్తుంది కదా, చేయలేకపోతూ ఉండేది ఉంటుంది కదా, దాంతో ఆ క్వాలిటీ తగ్గిపోద్ది. అది మర్చిపోతున్నారు వీళ్ళు. ఏదో ఎన్నిసార్లు తీసి పడితే ఎన్నిసార్లు తీస్తే అది బాగుంటుంది. అడిగే ఉంది పైన కూర్చుంటే ఓకే షార్ట్ రెడీ అంటుంది తప్ప వాళ్ళకి చేసేవాడికి తెలుస్తుంది. అది భయ్యం చెప్పాడు ఆ డైలాగ్ అంటాడు. ఆడు చెప్తే కదా డబ్బింగ్ గారు చెప్పుకునే దానికి ఎందుకు బాగుండదు. డైలాగ్ నాదే ఉండి నేనే యాక్ట్ చేశాను నాలాంటి వాడికి తెలుస్తుంది. అది బ్రహ్మానందం గారు, బాబుమోహను అంతా ఎంత కష్టపడేవాళ్ళు అని డైలాగ్తో ఎలా ఉండాలి, ఎంతవరకు డబ్బింగ్లో ఎంత ఇబ్బంది పడతాం. ఈ డైలాగ్ ఇలా చెప్తే కాస్త డబ్బింగ్ చెప్పడానికి ఫ్రీగా ఉంటుంది. ఇవన్నీ ఉండేవి ఆలోచనలు. ఇప్పుడేమంటాడు డైరెక్టర్, ఏమన్నా సరిగ్గా చెప్పండి డబ్బింగ్ కూడా ఇబ్బంది పడతాడు, లిప్ దొరక్కంటారు. ఆడి కోసం మనం చేయాలి. అది లేదు కదా, మర్చిపోతున్నారు ఆ ఫిలిం అనేది. లేదండి మేము ₹1,00,00,000 సేవ్ చేసామంటారు. ఆ పాత రోజుల్లో 50 రోజులు దాని ప్రకారం అయితే 50 రోజుల్లో అయ్యే సినిమా. వీళ్ళలో ఏమవుతుంది, ఫిలిం లేదనేది కంట్రోల్ చేసామనే తప్ప 50 రోజులు అవ్వాల్సిన సినిమా 120 రోజులు తీస్తున్నారు. మరి 70 రోజులు ఖర్చు ఎవడిస్తాడు? పెద్ద సినిమా అంటే రోజుకు కనీసం 10 లక్షలు ఖర్చు అవుతుంది. అదే ₹1,00,00,000 ఇటు తగ్గించా అన్నాడు, అక్కడ 6 కోట్లు ఎక్కువ అవుతాను. అవన్నీ ఆలోచన చెప్తే కోపం. నాలంటాడు చెప్తే అడిగి ఏం పని లేకుండా వాగుతున్నాడు అంటారు. ఉన్నమాట చెప్తాం కదా. చాలామంది ఏంటంటే చెప్పలేక పాపం వాళ్ళ ప్రొఫెషను మంది పాడైపోద్ది, ఎందుకులే మన డబ్బులు మనం తీసుకుని మనం వచ్చేటని ఊరుకుంటారు. నాకు కొంచెం ఆ జాస్ తక్కువ ఉంటుంది, ఉన్నది చెప్పకపోతే ఎట్టా అని. అందువల్ల కొంచెం నాకు మిగిలిన వాళ్ళ మాటల్లో తేడా ఉంటుందండి. నచ్చిన వాళ్ళు ఏమో కోటగారు మంచివాడు, ఆయన ఉన్నమాట ఉన్నది చెప్తాడు, ఆయన భయం లేకుండా మాట్లాడుతుంటారు. కొంతమంది నచ్చిన వాడు ఆడికి ఎందుకే వాళ్ళంతా ఆడి పని చేసుకెళ్ళి అంటారు. అన్ని చోట్ల ఉంటుంది అది కదా, నచ్చిన వాళ్ళకు నచ్చిన వాళ్ళు. మనం ఏం చేయలేమండి, ఆ మార్పు వచ్చేసింది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మార్పులు మీరు ఇనీషియల్ డేస్లో ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను స్టార్టింగ్లో అలా ఉండేవి, ఇప్పుడు చాలా మారిపోయాయి అని. సో మీరు అప్పుడు ఆ టైంలోనూ మూవీస్ చేశారు, ఈ టైంలో కూడా మూవీస్ చేశారు. రీసెంట్గా 2000లో కూడా చాలా మూవీస్ చేశారు. సో మీరు పర్సనల్గా అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశారా? ఆ డిఫరెన్సెస్ వల్ల మీరు ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఏమన్నా? 3 జనరేషన్లు యాక్ట్ చేశానండి. నాగేశ్వరరావుతో చేశాను, వాళ్ళ అబ్బాయితో చేశాను, మనవాళ్ళతో చేశాను. అలాంటివి మీరు బాగా ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? ఒకటనే ఉందండి. 100 సినిమాలు చేసేటప్పుడు అందులో ఏదో 10 12 సుఖం ఉంటుంది. స్టూడియోలో చేస్తే పర్లేదు అనుకోండి, అవుట్డోర్లు బాధపడము. అందులో నాకేమో క్యారవాన్ ఒకటి అలవాట్లేదు, నా భయం. క్యారవాన్లో పెడితే ఇంటెన్సివ్ కేర్లో పెట్టినట్టు ఉంటుంది నాకు. ఎవడు ఉండడు,
ఒక్కళ్ళం గొయ్యం అంటూ ఉంటుంది. అవును. అది చిన్నగా ఉంటుంది. నాలాంటి పర్సన్ గట్టిగా చేయట్టు అంటే అది తగులుతుంది. యూనిల్స్ అది వెళ్ళి అది చిన్నదిగా ఉంటుంది, సరిపోదు. నాకేమో ఒంటరిగా ఎవడు ఉండడు, భయం. అందుకని నేను ఎప్పుడు క్యారవాన్ వాడను. ఇప్పుడంటే అవుట్డోర్లు ఎక్కువైపోయి 1-2 వెళ్ళాలంటే కొంచెం కష్టమని క్యారవాన్ వాడదు. వాటి కోసమే వాడతా. లేకపోతే ఆ బయట చెట్టు కింద అక్కడ కూర్చుని వెళ్ళి ఏదైనా ఇల్లు ఉంటాయి, ఇంటి వరండాలో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాను. అది అలవాటు లేదండి నాకు. ఇంట్లో కూడా నేను ఏసీ ఎక్కువ వాడిన వేసవకాలం కూడా భోజనానికి దానికి యువతలకు వచ్చినప్పుడు ఏసీ ఆన్ చేసుకుంటాం. అవ్వగానే మళ్ళీ వెళ్ళంగా కట్టేస్తాం. ఆ గంట సేపు అరగంట సేపు చల్లబడద్దు కదా, ఆ చల్లదనం సరిపోతుంది. నాకు అది కాదు. మనకేం అలవాట్లు ఉన్నాయండి, ఇవన్నీ ఫ్యాషన్లు. కానీ మార్పు అంటే ఏదో అది మార్పు, టెక్నాలజీ పెరిగింది అది అంటున్నారు తప్ప క్వాలిటీ తగ్గిపోతుందండి. అది రావు గోపాలరావు గారు రామలింగయ్య గారిది క్రేజీ కాంబినేషన్. అవునండి, ఆయనే బతికిచ్చారు వాళ్ళిద్దరిని ఎక్కువ. సో వీళ్ళతో మీరు రౌడీ అల్లుడు మూవీ చేశారు. నాకేమి రావు గోపాలరావు చాలా పాప మంచి కోఆపరేటివ్ మనిషి అండి. ఇంకా రామలింగయ్య గారు కొద్దిగా చికాకు. కానీ రామలింగయ్య గారు ఏదో సినిమా రౌడీ అల్లుడే ఏదో చిరంజీవి గారు దాంట్లో యాక్ట్ చేసేప్పుడు నా పక్కన చేస్తున్నావు జాగ్రత్త జాగ్రత్త అంటుండేవాడు. రాఘేంద్ర గారు అంటాడు, ఆయన అట్టగంటాడు నువ్వు ఎక్కడ డామినేట్ చేస్తావని అంటుండేవాడు. జోక్ చేసి మీరున్నాండే ఏం చేస్తాను అలా అంటాడు, పక్కన చేయడం కాదు ఏంటి అనేవాడు. నవ్వుకుంటూ ఉండేవారు అందరూ. రావు గోపాలరావు కొంచెం కాస్త మనిషిని మెచ్చుకోవడంతో ఆర్టిస్ట్ అవ్వడం బాగా చేస్తే. ఒక రోజు నేను అప్పుడు ప్రశాంత్ కుటీర్ అని దాంట్లో ఉండేవాళ్ళం. రూమ్ నెంబర్ 9 నాది. 4-9లో సౌందర్యం ఉండేది. గ్రేట్ ఆర్టిస్ట్ అండి నిజంగా. అమ్మాయి తొందరగా వెళ్ళిపోయింది పాపం, బ్యాడ్ లక్. అమ్మాయి కూడా హోటల్ అవి మెయింటైన్ చేసి చాలా సింపుల్గా ఉండేది. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎప్పుడు పక్కన ఉండేవారు. ఎవరన్నా వచ్చినా చూడటానికి వాళ్ళ నాన్నగారు చెప్తేనే కిందకు వచ్చేది, లేకపోతే వచ్చేది కాదు. మాట్లాడటం సినిమా వాళ్ళతో అంతా వాళ్ళ నాన్నగారు చేసేవాడు. వాళ్ళ అమ్మగారే చక్కగా వండి పెట్టడం చేయటం. అదొక ఇది మంచి, అదొకటి. ఆర్టిస్టులు మంచి ఆర్టిస్ట్. మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి తెలియదు నాకు అంతకంటే. వాళ్ళలో ఎందుకు లేరు, వాళ్ళు జయప్రద, జయసుధ గారు వాళ్ళందరూ మరి ఎంత ఎలాంటి ఆర్టిస్ట్, శ్రీదేవి ఎలాంటి ఆర్టిస్టులు మరి వాళ్ళు ఎలా మెయింటైన్ చేశారు. ఆ కుటీర్లో ఉన్నప్పుడు గోపాలరావు డబ్బింగ్ చెప్పడానికి ఏదో వచ్చాడు ఆ సినిమాకి. ఫ్యామిలీతో వచ్చేవాడు. అప్పటికే హెల్త్ పాడై కొంచెం తగ్గింది మనిషి. అందుకని ఆవిడ దగ్గరుండి వంటను చేయటం, వండి పెట్టడం అది చేస్తూ ఉండేది. ఆ కుటీర్లో వండి చేసి పెడుతుండేది. ఆవిడ మంచి హరికథలు బాగా చెబుతుందండి, మంచి సింగరు. అది అందుకనే లవ్ చేసి చేసుకున్నాడు గోపాలరావు. ఆయన అందం ముందు కొంచెం ఆవిడ అందం తక్కువగానే ఉంటుంది. మంచి అంటే పర్సనాలిటీ మంచిది, మంచి దాని తగ్గట్టు పచ్చగా ఉండే మనిషి. ఘంటసాల వెంకటేశ్వరలా గొంతు పెట్టుకు బతికారు వీళ్ళంతా డైలాగులు చెప్పుకుంటూ. ఓ రోజు అప్పుడే షూటింగ్ నుంచి వచ్చారు, రాత్రి 8 అయింది. ఎదురుకుండా రూమ్లో ఈయన ఉన్నాడు. సర్లే ఎప్పుడు డిస్టర్బ్ చేయడం ఏం బాగుండదు, అందులో వైఫ్తో ఉన్నారని డిస్టర్బ్ చేసేవాడిని కాదు. 5-6 రోజులు ఉన్నాడు. సినిమా షూటింగ్కో దేనికో వచ్చాడు, డబ్బింగ్కో. ఓ రోజు వచ్చి 8ంటికి నేను అప్పుడే డ్రెస్ విప్పి స్నానానికి వెళ్దాం అనుకుంటే తలుపు మోగింది. ఏమన్నా బాగా వచ్చాడమే అని తలుపు తీస్తే తీరా చూస్తే ఎదుర్కొంటా అయినా. నమస్కారం అండి, నా పేరు రావు గోపాలరావు అన్నాడు. భలే వచ్చాడు. ఎలా ఉన్నారు, ఏంటి మంద చేస్తున్నారా మీకు అడ్డా అన్నాడు. కాదండి స్నానం చేద్దాం. కానివ్వండి మీకేం నాకేం అభ్యంతరం లేదు, మానేసేయాలండి ఈ మధ్యన అన్నాడు. నాకు మీ పెద్దవాళ్ళ ముందు నాకు అలవాటు లేదులేండి అలా. ఏం సార్ ఇలా వచ్చారు, కూర్చోమన్నా. ఏం లేదయ్యా, మా పిల్లలు నీ ఫ్యాన్స్,
2 ఏళ్ళ నుంచి చంపేస్తున్నారు నన్ను. కోట శ్రీనివాసరావు భలే చేశాడు ఆ సినిమాలో, ఆ సినిమా చూడని గొడవ చేస్తున్నారు, చూడలేదు. ఈ కుటీర్లో వాళ్ళు ఏం చేసేవారంటే రోజు క్యాసెట్లు పెట్టేవారు రూమ్కి. ఇవాళ చూశాను ఇందాక ఒక అరగంట క్రితం దాకా సినిమా. ఏం చేసావు, భలే చేసావు అన్నాడు. ఏం సినిమా సార్ అన్న. శత్రు సినిమా చూశాను, చూడమని గొడవ చేశారు ఇన్నాళ్ళు, ఏం చేసావు, భలే చేసావు అన్నాడు. నేను అన్నాను, అయ్యా ఏం చేసింది ఏముందండి, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, మీ స్టైల్ నుండి బాటిల్ వేరన్నా, దొంగ కబుర్లు చెప్పబోక ఒక మాట చెప్పనా అన్నాడండి. నిజంగా మహానుభావుడు. ఆర్టిస్ట్ అంటే ప్రొఫెషనల్, ఇది గొప్పతనం ఒక ప్రొఫెషనల్లో ఉండే ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణం. ఏమయ్యా నేను చేశాను, గోపాలరావు చేస్తున్నాడు అనేవారు. నువ్వు చేస్తుంటే నాకు ఎందుకోనయ్యా, నాగభూషణం నేను మేమందరం కనపడుతున్నాం, ఏం తక్కువ ఆర్టిస్ట్ కాదు, గాడ్ బ్లెస్ యూ, చాలా పెద్ద ఆర్టిస్ట్ అవుతావు నువ్వు అన్నాడు నన్ను. ఎంత అలా మెచ్చుకోవడం అందరికీ రాదు, అది ఒరిజినల్గా ఉండాలి ఒంట్లో. అదే నూతన్ ప్రసాద్ అయితే కొంచెం మంచి తేడాగా ఉంటుంది, తేడాగా మాట్లాడతాడు. పోయాడని అంటాం కాదు, వాడు నాకు బాగా నాటకాలు అప్పటి నుంచి పరిచయం. వరప్రసాద్గా ఉన్నప్పటి నుంచి పరిచయం నాకు. రోజు వాడు ఎంత గోల్ చేసేవాడు, ఎంత తాగేవాడు, ఎలా. క్రిటిసైజ్ చేసేవారా ఆయన ఏమన్నా? క్రిటిసైజ్ చేసేవారా? నిన్ను కాదన్నట్టుగా మాట్లాడితే మన మీదే మాట్లాడేవాడు. కొంచెం ఒరిజినల్గా ఉందిలేండి ఆ క్వాలిటీ. ఆ చివరిలో ఏదో మనిషి ఏదో బుద్ధిమంతుల్లో కబుర్లు చెప్పాడు సినిమాకి వచ్చిన తర్వాత. అందుకని నా ముందు గట్టిగా మాట్లాడేవాడు కూడా కాదు సినిమాల్లో. ఇదైనా ఈ తరాలన్నింటినీ చూసుకుంటూ వచ్చానండి. భగవంతుడు ఇచ్చిందని ఏదో సర్దుకు వచ్చాను. అలా ఉండబట్టే 40 ఏళ్ళు పోషించిందండి. పాడేలా గోవులాగా చక్కగా పోషించిందని. సో మీకు బాగా పేరు తెచ్చిన మామగారు సినిమాలో క్యారెక్టర్ గురించి, ఆ సినిమా గురించి చెప్పండి. అది ఎడిటర్ మోహన్ గారి సినిమా అండి. అది ఒరిజినల్ తమిళ్. ఆ సినిమా చూపించాడు ముందు వచ్చి ఆయన. టికెట్లు పంపిస్తున్నాను, ముందు సినిమా చూడండి అన్నాడు. చూసి వచ్చా. తర్వాత వచ్చి అన్నాడు ఎలా ఉందన్నాడు. చాలా బాగుందండి సినిమా అన్నాను. నాకు తమిళ్ రాకపోయినా అర్థమైంది, బాగా కామెడీ, అది బాగా. ఏ వేషం చేయాలనుకుంటున్నారు మీరు అన్నాడు. నేను నారాయణరాజు చేసిన వేషం, ఆ వేషం చేద్దాం అనుకుంటున్నా అన్న. గట్టిగా అనబోకండి బాబు, అది నారాయణరావు బుక్ అయిపోయింది అన్నాడు. సరే మరి ఏమిటంటే సెంధిలును గవర్నమెంట్ చేసిన వేషాలు మీతోనూ బాగుమోతో చేద్దాం అనుకుంటున్నానండి, చాలా బాగుంటుంది అన్నాడు. సినిమా అయిన తర్వాత అసలు తమిళ్ కంటే కూడా చాలా బాగా వచ్చింది, అది పెద్ద పేరు వచ్చింది. 45,000 ఇచ్చాడు నాకు ఆయన. 26 రోజులు పనిచేశాను. ఆ రోజుల్లో రూపాయి వాల్యూ అలాంటిది. కోటగారు మీకు నేను 30,000 ఇద్దాం అనుకున్నానండి, 15,000 ఎందుకు ఎక్కువ ఇస్తున్నాను తెలుసా అన్నాడు. తెలియదండి అన్న. నారాయణరావుని ఏమనకుండా ఉంటావు, నోరు పని చేస్తా, తిట్టకుండా ఉంటావు, ఆయనకి ఏం తెలుసు, ఆయన సంగతి ఏంటి నాకు, ఏమనకుండా ఉంటామని 15,000 ఎక్కిస్తున్నాను, ఆయన ఏం మాట్లాడుకున్నాను. అలాగని నాకేంటండి. ఫస్ట్ మా ఇద్దరు కాంబినేషన్ అదేనండి. వాడు టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. అబద్ధంగా అది చెప్పడం. డాన్స్ చేయగలడు, కాస్త పాట పాడతాడు, యాక్ట్ చేస్తాడు. 4-5 వెరైటీస్ ఉన్నాడు దగ్గర, ఒకే టైప్ కాదు. తర్వాత నేనంటే బాగా ఇష్టం. నేను బ్రాహ్మణు, వాడేంటో మీ అందరికీ తెలుసు. అయినా కంచంలో కలిపి అన్నం పెట్టేవాడిని. వాడు చెప్పుకుంటూ ఉంటాడుగా, టీవీలో కూడా చెప్తాడు. వాడు ఏదన్నా ఇంకో టీవీలో ఏదైనా ఇంటర్వ్యూలో చెప్పినా అన్నయ్య నాకు చాలా క్లోజ్, అన్నయ్య అంటూ నాకు అన్నం పెట్టేవాడు అది అని చెప్తాడు. పాపం మంచివాడండి మనసు. ఏదో రాజకీయాల్లోకి వచ్చి కొంచెం కిరాయి పెట్ట అయిపోయింది, కానీ
లేకపోతే ఇప్పటికీ నేనంటే చాలా ఇష్టం బడికి కాస్త అప్పుడప్పుడు వస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, చేస్తుంటాడు. కష్టాల్లో కూడా ఇద్దరం అక్కడికి కొడుకు పోవడం, నాకు పోవడం, ఇద్దరు మోటార్ సైకిల్ యాక్సిడెంట్, ఏదో అన్నీ కలిసి వస్తుంది. మంచి ఆర్టిస్ట్, మంచివాడండి. ఆ సినిమా అంతా అది చాలా గొప్పగా ఆడింది, మీకు అందరికీ తెలుసు కదా. ప్రొడ్యూసరే అన్నాడు, తమిళ్ కంటే మీ ఇద్దరు కాంబినేషనే బాగా పేలిందండి కామెడీ అని. తర్వాత ఒకరోజు గుంటూరులో గోపాలరావు గారి అదే దాసనారాయణరావు గారి ఫ్యాన్స్ దాని సక్సెస్ మీట్ పెట్టి ఆయన సన్మానాన్ని పెట్టారు. నన్ను కూడా రమ్మన్నాడు, నేను రానన్నా. అదే బాబుమోహన్ కూడా వెళ్ళా. సరే ఎందుకు రానంటున్నారు అన్నాడు. ప్రొడ్యూసర్ గారు అడిగాడు. ఏం లేదండి, మీరు నాతో ఫ్రాంక్గా చెప్పారు కాబట్టి చెప్తున్నాను. అడిగి వెళ్ళామనుకోండి సభకి, మమ్మల్ని ఎవడు పొగడ్డు, అందరూ ఆయనే పొగుడతారు మహాప్రభు అని. ఆయన మా గురించి మాట్లాడ్డు, ఆయన గురించి ఆయన చెప్పుకుంటారు. మమ్మల్ని మాట్లాడమంటారు, మా గురించి మేము చెప్పుకోలేము. మేము కూడా ఆయన గురించి మాట్లాడాలి. ఎందుకు మేము వెళ్ళి ఏంటి సుఖం అండి, నేను రానన్నా. ఇప్పుడు ఆయన ఏదన్నా మన నేను ఇందులో బాగా చేశారు బలం అన్నాడు. ఆ టైప్ కాదు ఆయన. తర్వాత కాసేపు కొన్నాళ్ళు కోపం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనే పలకరించేమా కోట అని ఆయన సభల్లో కూడా డైరెక్ట్ చెప్పేవాడు. కోటకు ఆల్టర్నేటివ్ ఆర్టిస్ట్ లేడు, ఈ జనరేషన్లో రాలేదు, రాడు కూడా అని కూడా చెప్పేవాడు. మళ్ళీ అవన్నీ ఉన్నాయి. కొంచెం పర్సనల్గా ఉంటుంది కదా ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు. ఏదైనా కష్టం వస్తే ఆయన ప్రధాని వేసుకుని మాట్లాడటం, ఎవరికి వచ్చి ఏమొచ్చినా ముందు నిలబడటం చేయటం ఆయన మరి అంత పేరు ఆయనకి. ఆ విషయాలన్నీ తను ఏదో ఆయనకి ఉదగా అలా అందరితో పడ్డానండి. ముందు చెప్పాను కదా మండలాధీశుడు, దాంతో ఎన్ని దెబ్బలు తిన్నాను, అన్నీ సర్దుకొని నెమ్మదిగా టాటా. సో మీరు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు, ఇలా చాలా నెగిటివ్ రోల్స్ చేశారు, ఇప్పుడు లేడీస్ ఆమె లాంటి క్యారెక్టర్ చేశారు. సో ఇంట్లో ఎప్పుడైనా మీకు వ్యతిరేకత వచ్చిందా? ఇంట్లో ఎలా సపోర్ట్ చేసేవాళ్ళు? సపోర్ట్ ఏం లేదండి, నాటకాలు వేసేప్పుడే తిట్టేది. మా ఆవిడ అన్నం కూడా పెట్టేది కాదు. డిసెంబర్ ఈ సీజన్లో వస్తే రాత్రి 12-1 గంటకు వచ్చామనుకోండి, ఆయన చేయమంటే పేరుకుని ఉండేది, అక్కడ వేసుకోండి పోండి అనేది. వాళ్ళకి విసికే కదా ఆ రోజుల్లో. నాటకాలు అంటే ఏముంది, కూటుకొస్తాను ఎందుకు, నాటకం శుభ్రం ఉద్యోగం ఉండేది. ఇప్పటికి కూడా ఏదైనా సినిమా మంచి సినిమా చూడండి అంటే ఏముంది అందులో, మీరు వేసేది వీళ్ళ వేషమే కదా, మిమ్మల్ని అందరిని తిడుతూ ఉంటారు అంటుంటారు. అందరూ తిడుతుంటారు, మీరు అందరిని తిడతారు అంటుంటారు. కాకపోతే ఏదైనా మంచి సినిమా అని చెప్తే చూస్తారు కాసేపు. ఏముంది, పిల్లలు ఏముందండి, ఇప్పుడు కదా పెద్దవాళ్ళు అయ్యారు. నా ఒరిజినల్గా నేను సింగిల్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చూస్తారా మీ మూవీస్ ఏమైనా చూస్తారా వాళ్ళు ఇప్పుడు? ఎందుకు చూడండి, టీవీల్లో వచ్చేవి ఆ సినిమాలు అయితే. మొన్న మా తమ్ముడు రోజు ఫోన్ చేశాడు, మొన్నే వారం రోజుల క్రితం ఎప్పుడు, బోరు కొట్టేసింది వాడు అన్నాడు. అన్నాడు 6 సినిమాలు వచ్చినాయి వరుసగా నీవి అన్నీ అన్నా. ఒకే రోజు 6 సినిమాలు, ఒకదానికి సంబంధం లేదు. ఏంటన్నా బలి చేసి ఆ రోజులు ఎంత కష్టపడ్డా. వాడు మంచి ఆర్టిస్టు, మా తమ్ముడు కూడా. టైం కొంతమంది అడుగుతుంటారు, మీ తమ్ముడిని ఎందుకు పైకి తీసుకురాలేదని. వాడి గురించి నేను చెప్పేది ఏముంది, ఎవరైనా కోరుతున్నారు తమ్ముడు అంటారు, వెంటనే కథ రికమెండేషన్ కదా, మరి నేను చెప్పేది ఏముంది. రక్షణ, నెక్స్ట్ గాయము, గణేష్ ఇలాంటి చాలా పొలిటికల్ రోల్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. సో వాటిలో మీ ఫేవరెట్? నచ్చడం అనేది నిజంగా చెప్తున్నానండి, జనానికి ఏది నచ్చితే నాకు ఆ క్యారెక్టర్ నచ్చినట్టు లెక్క. జనం కోసమే కదా చేసేది. వాళ్ళు మెచ్చుకుంటే వాళ్ళు బయట సినిమా వాళ్ళు చెప్పిన దానికంటే జనం చెప్పింది గొప్ప.
జనం బాగా అడగటం చేయటం. లైక్ మీకంటూ ఒక పర్సనల్ ఫేవరెట్స్ ఏవి ఉంటాయి కదా, అలా ఏం లేవు? ఫేవరెట్ ఏంటంటే ప్రజలు మెచ్చుకున్నవని నాకు ఫేవరెటే. ఓకే. మొన్న వైవిజయ ఓ రోజు ఫోన్ చేసింది. టీవీలో బంజరం సినిమా వచ్చింట. ఆవిడ అంత క్రితం ఎప్పుడు చూడలేదు, అది ఆడలేదులేండి. ఓ 4 రోజులు ఆడే వెళ్ళిపోయింది. అసలు ఆ వేషం చూసిన తర్వాత ఇట్లాంటి ఆర్టిస్ట్తో నేను యాక్ట్ చేశానా కోటయ్య అని నాకు ఆశ్చర్యం వేసింది. ఎంత గొప్పగా చేసామని వైవిజయ ఫోన్ చేసి, ఏమి వాళ్ళ వస్తానే ఎప్పుడన్నా వాళ్ళు ఏదైనా ఫోన్ చేయటం అలాంటివి తప్ప నేను పెద్దగా కాంటాక్ట్లు నాకు ఎవరికి ఉండవండి. హీరోలతో ఉండవు, వాళ్ళతో ఉండవు, ఎవరితో ఉండవు. అసలు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడన్నా బావమోహనం బ్రహ్మానందం వాళ్ళు. బట్ ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? కొన్నిసార్లు మీరు బాగా ప్రిపేర్ అయిన క్యారెక్టర్ ఆడప్పుడు, ఇప్పుడు మీరు ఏదన్నా ఫేవరెట్ ఏదంటే ఆడియన్స్కి నచ్చింది నా ఫేవరెట్ అన్నారు కదా, సో అలా మీరు బాగా ప్రిపేర్ అయ్యి మీ 100% ఇచ్చి ఆడని క్యారెక్టర్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? నిజం చెప్పనా, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇన్ని వేషాలు చూశారు, ఏ వేషం నాకు ఒక రోజు ముందు పిలిచి చెప్పింది లేదండి. మీరు నమ్మండి నమ్మకపోండి. ఆ ఫస్ట్ డే వెళ్ళటం, అరగంట డైరెక్టర్ గారు కూర్చోబెట్టి చెప్పడం, నేను ఎలా అనుకుంటున్నానంటే కాస్త మీరు కూడా ఏం దొరికితే ఏం పెట్టండి, ఏం పర్లేదు నేను అనుకోను అంటాం. ఏవి సత్యనారాయణ లాంటి వాళ్ళు కాదు కానీ మా చాలామంది అలా చెప్పేసినవి. నాకు ముందు అడిగినవి 4-5 వేషాలు ఉన్నాయి. అవి వేషం ఎలా చేయాలని కాదు, గెటప్ గురించి బట్టతలు చేయాల్సి వచ్చేది. విగ్గులు వాళ్ళకి నచ్చగా, విగ్గులు పెట్టడం ఇష్టం లేక, ఒరిజినల్గా హెయిర్ స్టైల్ అట్టా ఉండాలి బట్టలని. అప్పుడు ఎందుకంటే 10 సినిమాలు చేసేవాడిని కదా, సినిమాల్లోకి మళ్ళా విగ్గులు ఉన్న సినిమాలన్నీ విగ్గులు లేనివన్నీ చూసుకొని ఆ డేట్ల ప్రకారం అడ్జస్ట్ చేసేవారు. నచ్చేదే ఉందండి, నాకు ప్రిపరేషన్ ఏం లేదండి, నిజంగా చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గురువు దొరకటం అంతే, ఇక వెళ్ళిపోవటం అంతే. అంత నాటక అనుభవం వల్ల కొంత వస్తుందండి. నాకే కాదు, డ్రామాల నుంచి నాటకాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఆర్టిస్టులకు వస్తుంది. అది ఆ క్రియేషన్ ఉంటుంది. సో మీరు చేసిన క్యారెక్టర్ అన్ని ఒక ఎప్పుడైతే 2 పూజారిలో చేసిన క్యారెక్టర్ చాలా స్పెషల్. సో అసలు ఆలోచన ఎవరిది, దాని గురించి చెప్పండి. అది ఆయనదేనండి క్రియేషన్, నాకేం సంబంధం లేదు. అదే నేను ఇప్పుడు జంజాల గారు, ఈ సత్యనారాయణ వాళ్ళు డైరెక్టర్లు అసలు క్యారెక్టర్ ఆ సీన్ చెప్పేటప్పుడు నవ్వు వచ్చేస్తుంటుందండి మనకి. క్యారెక్టర్ మెయింటెనెన్స్ అవి వాళ్ళ మాడ్యులేషన్లో చదివేవారు, దాన్ని కొంచెం మెరుగుపెట్టమన్నా అంటారు. జంజాల గారు అసలు సీన్ చెబుతుంటే ఎంత నవ్వు వస్తుందో యాక్టర్లకు తెలుసు. తర్వాత కొత్తగా ఎవడ కనపడ్డా వాడిని తీసుకొని సినిమాలు వేసేవారు. ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారండి. ఈవి సత్యనారాయణ వాళ్ళు ఎంతమంది కమెడియన్స్ బతికారు తెలియదు, ఎక్కడో తెలియని వాళ్ళు కూడా వచ్చారు. అలాగే జంజాల గారు కూడా రాత్రి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఎవడైనా కామెడీగా చేశాడు అనుకోండి, అది ఆయన నచ్చింది అనుకోండి, వాడికి తెలియకుండానే పొద్దున్నే పెట్టించేవాడు ఆ క్యారెక్టర్, వాడితోనే యాక్ట్ చేయించేవాడు. ఇది ఉందండి, అందువల్ల ఆ సినిమాలు అట్లా. సో ఆ నలుగురు సినిమా చూడగానే గుర్తొచ్చేది క్లైమాక్స్ సీన్. అవునమ్మా. సో దాని గురించి అది ఈ విధంగా చెప్పాలంటే మన రామానాయుడు గారి స్టూడియో ఉంది కదా, నానక్రామ్లో కూడా, అక్కడ ఎదురుకుండా చెరువులాగా ఒకటి ఉంటుంది, అక్కడ తీశారండి ఆ సీన్. ఆ రోజు కెమెరామెన్ వాళ్ళు వచ్చి లైట్ పోతుంది తొందరగా తీయాలి లేకపోతే కష్టం అని చెప్పి అంటే, ఓకే డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి, కోటగారు పెద్ద డైలాగు పెద్ద సీను లైట్ పోయే ముందు చేసేయాలి అని చెప్పారండి. మనకి 280 290 అడుగుల షాట్ అది. అదంతా ఒక్క షాట్లో చేశానండి. అది నిజంగా
ఆ క్యారెక్టర్ సినిమా అంతా ఒక ఎత్తు క్లైమాక్స్. ఉమ్. ఆ క్లైమాక్స్లో అయితే ఆ సినిమా లేదు. అవును. అక్కడే రాన్ ప్రసాద్ ఎదుర్కొండా కూర్చున్నాడు, దాంట్లో హీరోగా. ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేయంగానే కోటయ్య మామ నంది కొట్టే ఈ సంవత్సరం అన్నాడు. ఆహా. అంటే కొన్ని వేషాలు అట్లా పడతాయండి. ఆ డైరెక్టర్ గారు కూడా మంచివాడు, ఉమ్. భావాలు ఉన్నవాడు.